ఆత్మానందాన్ని అందిస్తున్న పిఎంసి జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది వారు ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనతో సాధనతో తెలుసుకున్న విషయాలు వారి అనుభవ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారా అందిస్తున్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలతో మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన చర్చ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మనం గత వారం విశ్వంలో అన్నిటితో సంభాషిస్తూ ఉంటాయి, విశ్వం నుండి మనకు సంభాషణలు అందించబడతాయి, కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది అనేది తెలుసుకున్నాం. మరి అందులోని శాస్త్రీయత ఏంటి, మరి గాడ్ అంటే ఎవరు, గాడ్ కాన్షియస్నెస్ అంటాం, అది ఏమిటి, అసలు టెలిపతి ద్వారా మనం రిసీవ్ చేసుకుంటాం, ఇవన్నీ నిజమేనా, మరి ప్లాంట్స్ నుండి ఎనిమల్స్ నుండి వచ్చే కమ్యూనికేషన్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈనాటి చర్చలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇదే యూనివర్సల్ సైన్స్, విశ్వంలో ఉన్న శాస్త్రీయత ఏంటి, విశ్వశాస్త్రం గురించి మనం ఈ చర్చ ద్వారా తెలుసుకుంటాం. ఈ చర్చలో మనతో పాటు నలుగురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి యొక్క సర్వీసెస్ని అందిస్తున్న నవకాంత్ గారు. నమస్తే సార్. వే టు మోక్ష అనే స్పిరిచువల్ ఆర్గనైజేషన్ని స్థాపించిన ఫౌండర్ అనిరుధ మిర్యాల గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్, లైఫ్ కోచ్, కంప్యూటర్ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమోతు గారు. నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి చర్చకు స్వాగతం సుస్వాగతం. ఏంటి సార్ ఈ కమ్యూనికేషన్ వెనకాలన్న సైన్స్ ఏంటి? విశ్వం నుంచి కమ్యూనికేషన్ వస్తున్నాయని చర్చించాం కదా, దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి సార్? వాస్తవంగా మన విశ్వం అని చెప్పుకున్న ప్రతిసారి కూడా ఇట్స్ ద ఇన్ఫర్మేషన్, సమాచారం మాత్రమే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మనం చెప్పుకునేదంతా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఎందుకు సమాచారం అనేది స్పిరిచువాలిటీ అని చెప్పాలంటే, దేవుడి ముందుకు వెళ్ళేసి జస్ట్ ఇలా దండం పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, మన ఇంటెన్షన్ అని చెప్పేసి అనే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ప్యాటర్న్ని దేవుడు అని చెప్పేసి అనే ఒక రూపం కావచ్చు, లేకపోతే మన ఇమాజినేటరీ థింగ్ కావచ్చు, ఇంకా ఎలాగైనా యూనివర్స్ కావచ్చు, మీరు ఏ పేరు పెట్టుకున్నా కానీ యు ఆర్ ఎమిటింగ్, యు ఆర్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఒక దాంతో కనెక్ట్ రెజనేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో సమాచారం అనేది నాకు ఎలాంటి సమాచారం కావాలి అన్నదాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా యూనివర్స్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ యూనివర్స్ ఎప్పుడూ కూడా సమాచారం అందిస్తూ ఉంటుంది. మన యొక్క కనెక్టెడ్నెస్ ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని ఎలా తీసుకుంటున్నాము, ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నాం దాన్ని బేస్ చేసేసుకొని యూనివర్సల్లో అంటే టూ-వే కమ్యూనికేషన్ ఉంటుందా, లేకపోతే కనుక మనం డిస్కనెక్ట్ అయి ఉంటాం అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా సైన్స్లో మనకి యాక్చువల్లీ కంప్యూటర్ కనిపెట్టక ముందు ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లోనూ ఎక్సెల్లోనూ ఎలాగా ఒక ఇంగ్లీష్ పదాలు చూస్తున్నామంటే ఎలా బైనరీ ఇన్ఫర్మేషన్ 0, 1 అని ఉంటుందో, అలాగా మన మనిషి మేధస్సుకు అర్థం కాని ఇన్విజిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది విశ్వం మొత్తం, భూమే కాదు అన్ని గ్రహాల్లో కూడా అది ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఆ సమాచారాన్ని ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకొని ఆ లాంగ్వేజ్లోకి, అంటే భాష అనేది మనం భాష ద్వారా అన్నీ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాం, కానీ భాష కంటే అతీతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సల్ కమ్యూనికేషన్ అనేది మనకి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదే టోటల్ సైంటిఫిక్ బేస్ అనేది ఉంది అన్నారు. 100%. మేడం, దానిలో ఉన్న సైన్స్, కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవడంలో ఉన్న సైన్స్ ఏంటి? రిసీవ్ చేసుకోవడంలో ఉన్న సైన్స్ అంటే, ఇప్పుడు జనరల్గా మనం సైన్స్ అన్న వర్డ్ దేనికి వాడతామంటే ఒక రీసెర్చ్ అయిన దాన్ని సైన్స్ అంటాం. ఇప్పుడు ఏదైతే కనబడదో, ఇప్పుడు మన చక్రాలు ఉన్నాయి, చక్రాలు కనబడవు సైన్స్కి, సో దాని గురించి సైన్స్ మాట్లాడదు. అలాగే ఇప్పుడు గాలి కనబడదు, కానీ మనం పీల్చుకుంటున్నాము, అది మనని అనుభూతి చెందుతున్నాం, దాని గురించి సైన్స్ మాట్లాడుతుంది. సో ఇప్పుడు కొత్తగా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇన్ని రోజులు వాటిని నమ్మలేదు. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు డ్రీమ్ అన్నాము, ఇంకోటి అన్నాం, దాన్ని రీసెర్చ్ చేసి మనం 1000 మందిలో ఇంతమందికి వచ్చింది, ఇది నిజమైంది, ఇది ఫ్యూచర్ చూపించారు, ఇప్పుడు మనకు ఫ్యూచర్ ముందే తెలిసింది, ఇలాంటివి మనం మాట్లాడితే సైన్స్ ఒప్పుకోదు. అది ఎప్పుడైతే అది ప్రూవ్ అయిందో 1000 మందిలో అట్లీస్ట్ 900 మందికి అది ప్రూవ్ అయితేనే అది కరెక్ట్ అని నమ్ముతుంది సైన్స్. అదే మనం ఆధ్యాత్మికంలో ఉంటే మనం నిత్యము దాన్ని అనుభవిస్తాం, నిత్యము చూస్తాం కదా, అంటే అనుభవ జ్ఞానమే ఉంటుంది ఆధ్యాత్మికతలో. కంప్లీట్గా మీరు దాన్ని చూస్తారు కూడా. అంటే ఇప్పుడు రిసీవ్ చేసుకునేది, ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి మాట్లాడిందంతా దాంట్లో ఉన్న సైన్స్ అంటారా, ఓన్లీ స్పిరిచువాలిటీ అనుభవ జ్ఞానం అంటున్నారా మీరు?
ఇప్పుడు మనం అది అనుభవించాం కదా, దాన్ని మీరు సైంటిఫిక్గా ఎలా మార్చగలుగుతారు? ప్రతిదాన్ని మార్చలేరు కదా. ఇప్పుడు నేను అన్నా కదా, ఇప్పుడు చక్రాలు ఉంది, నేను అనుభవిస్తున్నా, నాకు లోటస్ కలర్స్ అన్నీ నాకు ఫీల్ అవుతున్నా, కనబడుతున్నాయి లోపల. నేను దాన్ని సైంటిఫిక్గా ఎట్లా ప్రూవ్ చేస్తా? చేయలేము. సో అందుకని ప్రతి ఒక్కటి సైంటిఫిక్గా మనం చూడలేము, ప్రూవ్ చేయలేము. అండ్ ప్రతి ఒక్కటి స్పిరిచువల్లో అంటే అనుభవ జ్ఞానంతో మాత్రమే తెలుసుకుంటాం అంటున్నారు మీరు. ఆనాపానాసతితో. రైట్ మేడం. అయితే నిజం చెప్పాలంటే సైన్స్ ఎదగలేదు సార్, కరెక్ట్. స్పిరిచువాలిటీ ఎప్పుడో ఎదిగి ఉంది. అంటే సైన్స్ స్పిరిచువాలిటీని అర్థం చేసుకునే స్థాయిలో సైన్స్ లేదు. లేదు, Exactly. అది 200% కరెక్ట్. స్పిరిచువాలిటీ ఇప్పుడు మనం విన్నాం కదా, వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అంటూ. బుద్ధుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పుడో చెప్పాడు. చెప్పాడు. 2500 సంవత్సరాల కింద బుద్ధుడు క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పిండు. ఇప్పుడు కనుక్కుంటున్నారు. ఓకే, సైన్స్ ఎదగలేదు, Science కి limitations స్పిరిచువాలిటీని ఉన్నాయనొచ్చా? కనుక్కునేంత సైన్స్ ఎదగలేదు. ఇప్పుడిప్పుడే క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత స్పిరిచువాలిటీని సైన్స్ తెలుసుకుంటుంది. రైట్. మనందరూ చెప్పేది ఏంటంటే సైన్స్ చాలా గొప్పది, సైన్స్ చాలా గొప్పది, సైన్స్ తెలియంది లేదు, సైన్స్ 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 అంటున్నారు. సైన్స్కు చాలా విషయాలు తెలియదు. సైన్స్ కి అతీతమైనవి So, చాలా ఒక- ఉన్నాయి. ఒక పాయింట్ యాడ్ చేస్తాను మీరు చెప్పిన దానికి. యాక్చువల్లీ మంత్రదండంతో సహజంగా ఒక నీళ్ళని మంత్రించేసి సింపుల్గా ఈ నీళ్లు తాగండి అని చెప్పేసి అని ఒకప్పుడు ఋషులు ఇస్తే కనుక ఆటోమేటిక్గా దాంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా పూర్తిగా పోయేసి మనిషి హెల్త్ బాగుపడేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటర్ ఫిల్టర్స్ పెట్టుకుంటున్నాం, వాటర్ మైక్రోస్కోప్లో చూస్తున్నాం. మైక్రోస్కోప్ వచ్చే నాటికి కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది. మరి దాన్ని ఋషులకు అనుగుణంగా లేని స్కోప్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం అనేది నవకాంత్ గారు చెప్పినట్లు ఎంత లేట్గా సైన్స్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. లేట్ ఇప్పుడు అనే ఇమాటో కాదు, మషూరే గారు కూడా ప్రూవ్ చేశారు కదా సార్. అవును. నార్మల్ వాటర్ కి మ్యూజిక్ Thought. అందించిన, Thought. మన Ah, థాట్ thought మన process. వర్డ్స్ Food అందించిన కూడా. అది చేంజ్ అవుతుంది. స్ట్రక్చర్ అంటే మారిపోవడం. ఇప్పుడు మీరు ఓవరాల్ గా అనేది ఏంటి, సైన్స్ కాదు ఆత్మ జ్ఞానముతో మాత్రమే లేదా అనుభవ జ్ఞానంతోనే తెలుసుకుంటాం అంటారా? సైన్స్ కన్నా గొప్పది ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా తెలుసుకునేది అంటున్నారు. వేల సంవత్సరాల కింద ఇవన్నీ చెప్పారు, బుక్స్ లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. టెలిస్కోప్ లేనప్పుడే మరి ఆస్ట్రాలజీ రాశారు కదా, ఉమ్. గ్రహాల మూమెంట్స్ ఎట్లా తెలుసుకున్నారు? Correct. ఉమ్. ధ్యానంలో కూర్చొని గ్రహాల మూమెంట్స్ ఏంటి, గ్రహాల దూరాన్నే కొలిశారు. Yes. ఒక థాట్ పవర్తో, ఒక మెడిటేటివ్ పవర్తో కొలిశారు. ఇప్పుడు కనుక్కున్నారు ఈ టెలిస్కోపులు ఎప్పుడో ఉన్నాయి. అంటే సైన్స్ కన్నా గొప్పది ఆధ్యాత్మిక శాస్త్రము. చాలా మంది ఏమనుకుంటారు, ఆధ్యాత్మిక శాస్త్రం మూఢనమ్మకం అనుకుంటారు, సైన్సే ట్రూత్ సైన్స్ గొప్పది అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఇది కనిపెట్టారు, అది కనిపెట్టారని పేర్లు ఉన్నాయి, యూరోపియన్స్, అమెరికన్స్. కానీ మన శిల్పాలలో, టెంపుల్ పైన ఉన్న వేల సంవత్సరాల కింద ఉన్న శిల్పాలలో అవన్నీ ఉన్నాయి, టెలిస్కోప్ దగ్గర నుంచి ఉన్నాయి. రైట్, వండర్ఫుల్ మేడం. సరే, ఇప్పుడు మనం టెలిపాతిక్గా కమ్యూనికేట్ చేస్తున్నాము, రైట్? సో దానికి ఏం బేస్ లేదు కానీ జరుగుతుంది, దాని గురించి చెప్పండి సార్. ఎక్కడైతే కనుక రెండు ఎనర్జీస్ రెజినేట్ అవుతాయో ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అందులో సైన్స్ ఉంది. సైన్స్ ఉంది. మ్యాగ్నెటిక్ పవర్. మీ ఎనర్జీ, థాట్ ఎనర్జీ, నా థాట్ ఎనర్జీ రెండు మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నా నేను, మీ నుంచి ఫోన్ వచ్చేసింది లేదా మీరు నాకు ఎదురుపడ్డారు. సో రెజినెన్స్ 100% ఎఫెక్ట్ అని వస్తుంది. చెప్పేసి అని రెజినెన్స్ ఎఫెక్ట్ అని చెప్పేసి సైంటిఫిక్గా, ఎందుకంటే ఈరోజు దురదృష్టం ఏంటంటే ప్రతి దానికి సైంటిఫిక్ దృక్పథం యాడ్ చేసి చెప్పాల్సి రావడం అనేది స్పిరిచువాలిటీ చేసుకున్న ఒక దురదృష్టం. కరెక్ట్. అది దానికి ఏమో ప్రతి దానికి డెఫినేషన్ ఇవ్వాల్సి వస్తా. మీరేమంటారు నవకాంత్ గారు? అయితే సార్ చెప్పినట్టుగా నేను, మా మమ్మీ చిన్నప్పుడు స్వాతి బుక్లు చదివేది. స్వాతి బుక్ చదువుతున్నప్పుడు స్వాతి పుస్తకంలో ఇట్లా ఏం చెప్పిందంటే, ఒక లవర్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ ఎక్కడో కూర్చొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి హెయిర్ ఇలా అన్నట్లు ఊహించుకున్నాడు వాడు. ఆ హెయిర్ కదిలింది. అంటే సార్ చెప్పినట్టు రెజనెన్స్ ఉన్నప్పుడు, టెలిపతి అంటే ఇద్దరు ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, ఎక్కువ మీకు ఎవరైతే క్లోజో, అంటే బాగా మీకు మమ్మీ అయిండొచ్చు, బాగా దగ్గర వ్యక్తులు, బాగా దగ్గర వ్యక్తితో అయినప్పుడు కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అరే నేను ఫోన్ చేద్దాం అనుకుని నువ్వు చేసినవరా భయ అంటారు. ఎగ్జాక్ట్లీ. అదైతే తర్వాత కామన్. అయ్యే నువ్వు ఈరోజు ఇడ్లీ తిందావా నాకు అనిపించింది అంటారు. అవును. ఈరోజు అంతెందుకు, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏదో తీసుకొస్తాం, అరే నేను అనుకున్నా ఇదే తెమ్మని చెప్దామని. అట్లా మనకి బాగా తెలిసిన వ్యక్తులతో ఎక్కువ టెలిపతి జరుగుతుంటది అన్నట్టు. అంటే రెజనెన్స్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే ఫ్రీక్వెన్సీ నువ్వు బుద్ధుడితోనో, హనుమంతుడితోనో, యూనివర్స్ తోనో అదే ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తే ఆ కమ్యూనికేషన్ కూడా ఈజీగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫిజికల్ రియాలిటీలో కూడా మనకు అర్థం అవుతుంది అంటే దాంట్లో మనకు మెసేజ్ ఉంది అంటారు. ఇంకోటి బిలీఫ్ సిస్టమ్ కూడా. ఇప్పుడు ఒక హనుమంతునితో మనము
ఫ్రీక్వెన్సీ అటాచ్ అవ్వాలి అంటే బిలీఫ్. మీకు బిలీఫ్ సిస్టము టోటల్ సరెండరెన్స్లో ఎప్పుడు వెళ్తాం మనము? ఇవన్నీ ఇవన్నీ క్లియర్ అయినప్పుడు వెళ్తాం అక్కడికి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా. హనుమంతుడు లేకపోతే కృష్ణుడు అనే వాళ్ళను అవును. గాడ్ దేవుడుగా అంటున్నాం మనం. ఈ దేవుడు, చైతన్యము, ప్రకృతి, విశ్వం ఇన్ని పదాలు వాడుతున్నాం కదా, అసలు ఏంటి దేవుణ్ణి ఎలా డిఫైన్ చేద్దాం సార్? దేవుడు డెఫినేషన్ అంటే యాక్చువల్లీ మనం ఒక రూపాన్నో రంగునో లేకపోతే కనుక ఒక దీన్ని ఇచ్చేసి ఆల్మోస్ట్ వీఆర్ నారోయింగ్, అంటే నిజం చెప్పాలంటే యూనివర్సల్గా ఉండే విస్తృతమైన అర్థాన్ని తీసుకొచ్చేసి మన మైండ్కి అర్థమయ్యే భాషలో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మనిషి సఫరింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మనం ఏదైతే కనుక విస్తృతాన్ని తీసుకొచ్చేసి ఒక నేరో దీంతో నా ఇంటలెక్ట్తో నాకున్న జ్ఞానంతో అలాగే నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో వీటన్నిటితో కూడా నేను స్వీకరించిన జ్ఞానాన్ని తీసుకొచ్చేసి యూనివర్సల్ కాన్షియస్నెస్ని తీసుకొచ్చేసి నాకు అర్థమైన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక పాత్రలోకి దిగించేసి నా పర్సెప్షన్ మార్చుకుంటున్నాను. చూసారు, అక్కడ ఆటోమేటిక్గా మనం నేరో అయిపోతున్నాం. అంటే మనం చైతన్యం ఎగ్జాంపుల్ అంటున్నాం చెప్తాను సార్. కదా. ఇక్కడ వాటర్ బాటిల్ ఏమున్నాయి? వాటర్ నీళ్ళున్నాయి, నీళ్ళు ఉన్నాయి. చెరువులు ఏముంటాయి? నీళ్ళే నీళ్ళే ఉంటాయి. సముద్రంలో నీళ్ళే, నీళ్ళే. ఉప్పు మీ నీళ్ళు శరీరంలో నీళ్ళు ఉన్నాయి. నీళ్ళే. నీళ్ళు 70% ఉంటాయి. 70%. నీళ్ళు మీ శరీరంలో నీళ్ళు ఉన్నాయి, ఆ వాటర్ బాటిల్లో ఉన్నాయి, మీ ఇంట్లో చెంబులో ఉన్నాయి, ఇక్కడ గ్లాస్లో ఉన్నాయి, సముద్రంలో హుస్సేన్ ఉన్నాయి. సాగర్లో ఉన్నాయి, ఉమ్. హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ఇదంతా వేరు వేరే ఒకటే? నీళ్ళు అన్నీ ఒకటే. దానికి- ఇటే కానీ వచ్చి ఎనర్జీ కానీ అన్ని దానికి వేరు వేరు వేరు. వేరు పేర్లు పెట్టేసాం మనం. పేర్లే కాదు, ఎనర్జీ కూడా నీళ్ళే వేరు. నీళ్ళే ఏవైనా నీళ్ళే. హుస్సేన్ ఎక్కడ సాగర్లో ఉన్నాయి? నీళ్ళే, కృష్ణానదిలో ఉన్న నీళ్ళే, గంగా నదిలో ఉన్న నీళ్ళే, సముద్రంలో Correct. ఉన్న నీళ్ళే. వర్షం పడుతుంటే మీ ఇంట్లో వచ్చే ఉన్న నీళ్ళే, నీళ్ళే. మీ గ్లాస్ లో ఉండేది నీళ్ళే, మీ బిందెలో ఉండేది నీళ్ళే. ఆ బిందెనే కరెక్ట్, వేరేదంతా తప్పు. మా ఇంట్లో ఉన్నదే అది కాన్ఫ్లిక్ట్, అది Correct. కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్. వావ్. అయితే నేను మీరు చెప్పండి మేడం, అనుమానాన్ని మొదలెట్టారు, క్వశ్చన్ వచ్చింది. అవును. అయితే నేను ఇదే నేను జనరల్లీ టీచ్ చేసినప్పుడు ఒకరోజు దేవి పురాణం చెప్పాను. ఇప్పుడు దేవి పురాణంలో దేవి ఫస్ట్ వస్తుంది, దేవే గాడ్ అంటారు. విష్ణు పురాణంలో విష్ణు అంటారు, శివ పురాణంలో శివుడు అంటారు. నేను జనరల్లీ టాపిక్ అది చెప్పినప్పుడు అందులో ఏది ఉందో అది మనం చెప్పాలి. అయితే పడుకున్నప్పుడు అడిగా, సరే దేవి నీతో నేను కనెక్ట్ అయ్యా, నాకు యాక్చువల్గా పరమాత్ముడు ఎవరో చూపించు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నమ్మే వాళ్ళు వాళ్ళే పరమాత్ముడు అని ఆర్గ్యూ చేస్తారు కదా. సో ఎవరు చూపి అంటే వాళ్ళు ఎంత క్లారిటీగా 5Dలో చూపించారంటే, అసలు ఆ పరమాత్ముడు విశ్వమంతా వ్యాపించున్నాడని, మనం ఆయనలోంచి మనము అణువుగా ఎలా వచ్చామో, అది ఒక ఆత్మగా చైతన్యంగా ఏది అడిగితే అది ఇస్తుందని, బికాజ్ ఆత్మ బాడీలోకి వచ్చినందుకు ఈ మైండ్ ఆపుతుందని మనకు అయ్యేది సృష్టి. అయితే ఈ పరమాత్ముడు నువ్వు ఏ రూపంలో పరమాత్మ అని తలుచుకుంటే, నువ్వు శివుడు పరమాత్మ అంటే శివుడుగానే నీకు కనబడతాడు, విష్ణు పరమాత్మ అని చూస్తే అలా కనబడతాడు, దేవి అంటే దేవి కడితే, పుష్పం అంటే పుష్పం. ఏ ఏ దాంట్లో ఉండి మీ అదే అనుకుంటే అలా కనబడతారు. మీ ఇష్టం ఉన్న రూపం అసలు లేదు, దానికి రూపం Okay. లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏది లేదు పరమాత్మకి. ఓకే, విశ్వమంతా వ్యాపించున్నాడు. ఒక ఎనర్జీ కానీ ఫామ్ అనుకోవచ్చా మేడం? ఒక Scientific గా ఎనర్జీ ఫామ్, మాట్లాడితే ఎగ్జాక్ట్లీ. అయితే ఎనర్జీ ఫామ్. మీరు పరమాత్మకి నేను ఈ మెసేజ్ ఇస్తున్నా అని ఒక థాట్ చాలు, ఆ మెసేజ్ అటు వెళ్ళిపోతుంది. రైట్. కానీ మధ్యలో మీ మైండ్ని అనురుధ మేడం చెప్పారు ఆవిడకు ఉందా ఇది శక్తి, నాకు లేదు అనుకున్నారనుకోండి, అయిపోయింది అక్కడ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక ఎనర్జీ ఫామే అంటున్నాం, అంతా ఒకటే, ఆ పరమాత్మ మనం ఒకటే. నీళ్ళ ఎగ్జాంపుల్ ద్వారా ఏమర్థమైందంటే, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అంతా ఒకటే. అందరం ఒకటి, మన లాజిక్ తో లేకపోతే సైన్స్ అనే పదాలతో వేరు వేరు చేస్తాం. సృష్టి అంతా వ్యాపించి ఉన్నారన్నప్పుడు మీలో Right. నాలో కూడా ఉంటారు కదా సార్. రైట్. ఇప్పుడు ఆ గాడ్ నుంచి వచ్చే మెసేజ్ లేదు, నా మైండ్ నుంచి వచ్చే మెసేజ్, ఇది ఎలా తెలుసుకోవడం? అదే కదా, మనం ఎప్పుడైతే మైండ్ని కామ్ చేస్తామో ఆటోమేటిక్గా అది మనకి తెలిసిపోతుంది సార్. మైండ్ కూడా ఇంకోటి కొన్ని ఇల్యూషన్స్ బాగా చూపిస్తారంటారు కదా మేడం? బాగా పాజిటివ్ షార్ట్ కట్ ఉంటుంది మనకి విశ్వంలోంచి వచ్చేది. అంటే ఒకటే పదంలో మొత్తం మీకు మొత్తం రహస్యం ఉంటుంది. అదే మన మైండ్ చెప్తే నీకు అది చేత కాదు, లాగా వెళ్ళిపోతుంది. అది కొంచెం నెగటివిటీ అన్నది, అంటే దాంట్లో కొంచెం మనకి వీలవ్వదు కాదు అనేది ఎక్కువగా గోచరించినట్టు అనిపిస్తుంది నాకు. వండర్ఫుల్. నవకాంత్ గారు మీరు చెప్పండి. Yeah. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అంతా ఎనర్జీ, ఆ గాడ్ అంటే ఏదో కాదు, హయ్యర్ ఎనర్జీ అనే పదాలు యూజ్ చేశారు, మనకు అర్థమైంది అది. ఇప్పుడు మరి మనకు అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ లేదా మన మైండ్ నుంచి వచ్చే మెసేజ్ అని ఎట్లా తెలుసుకుంటాం తేడా? యాక్చువల్గా దీన్ని హయ్యర్ మైండ్, లోయర్ మైండ్ అంటారు, యూనివర్సల్ మైండ్ మన మైండ్ అంటారు. హ్యూమన్ మైండ్, యూనివర్సల్ మైండ్.
అది మన మైండ్ కామ్ అయిపోయినప్పుడు అదే తెలుస్తుంది సార్. మైండ్ కంప్లీట్ సైలెన్స్ లో వచ్చేటప్పటిది అది 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 ఆటోమేటిక్గా వస్తుంది. అది మనం అనుకుంటే జరగదు, అది ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు మన ఇంట్యూషన్ చెప్తుంది, మన ఇంట్యూషన్ మనకు చెప్తుంది ఇది నీది ఆలోచన కాదురా, అది అక్కడి నుంచి వచ్చింది అని చెప్తుంది. మన ఈగో డ్రాప్ అయినప్పుడు అది కమ్యూనికేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఇంట్యూషన్ కరెక్ట్గా చెప్తుంది. దీన్ని పక్కవాడికి చెప్తే అది కరెక్ట్, ఇది కరెక్టా కాదంటే చెప్పలేడు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే, వాళ్ళది ఫ్రీక్వెన్సీ వేరు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు కదా, నాకు ఈ టర్బన్ కట్టుకోవాలా అనిపించింది, అది ఇంట్యూషన్. ఎందుకు కట్టుకోవాలో 3-4 ఎగ్జాంపుల్ ఆ వీడియో రావడము పదే పదే చెప్తుంటుంది. తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్, నాకు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నాకేమనిపించింది అంటే, మనం ఒకరికి మేలు చేయాలని చూస్తాం, వాళ్ళే మనకి కీడు చేయాలని ట్రై చేస్తుంటారు. ఏంది ఇది, మనం మేలు చేయాలని ఒకరికి చూస్తుంటే వాళ్ళే మనకి కీడు చేయాలని చూస్తుంటారు అని ఒక క్వశ్చన్ అంతర్మదనం చేస్తున్నా. అంటే నా లోపల నేను ఆ క్వశ్చన్ విచారణ చేస్తున్నా, విచారణ చేసి ఆ క్వశ్చన్ రకరకాల డైమెన్షన్లో చూస్తున్నా. ఏమైందంటే, నేను హైదరాబాద్లో మణికొండలో పెంట్ హౌస్లో ఉంటాను. నాకు పక్షులతో ఎక్కువ ఇష్టం, ఎందుకు పక్షులతో కమ్యూనికేషన్ ఇష్టం, పక్షులు ఇష్టం. నేను రోజు పక్షులకి బర్డ్ ఫీడర్స్ ఉన్నాయి మా దగ్గర, బర్డ్ ఫీడర్లో రోజు పక్షులకు ఫీడ్ చేస్తా. తర్వాత మా దగ్గర వాటర్ తాగుతాయి, రోజు కొన్ని వందల పక్షులు మా ఇంటికి వస్తాయి. పిచ్చుకలు వస్తాయి, పావురాలు వస్తాయి, గుడ్లగుబ్బలు వస్తాయి, కాకులు వస్తాయి, మా ఇంట్లో అన్నీ వస్తాయి. అన్నీ ఫీడ్ చేస్తుంటాం. చేస్తున్నప్పుడు నేను ఒక నెస్ట్ పెట్టా, ఒక పక్షి గూడు కట్టా. పక్షి గూడు పెడితే చాలా సంవత్సరాలు కొన్ని పక్షులేమో అవి ఓన్గా గూడు కట్టుకుంటున్నాయి, మన గూడుని వాడట్లేదు, అది కూడా చూసా. కొన్ని పక్షులేమో మనం పెట్టిన గూటుని లో పిల్లలు పెడుతున్నాయి. ఒక పక్షి ఏం చేసింది, నేను పెట్టిన గూట్లో పిల్లలు పెట్టింది. పిల్లలు పెట్టిన తర్వాత ఆ పక్షి గూటి పక్కనే నా బర్డ్ ఫీడర్ ఉంది. ఆ బర్డ్ ఫీడర్ తీసి నేను ఫిల్ చేయాలి, అయిపోయినాయి ధాన్యం. ఆ పక్షి నన్ను అటాక్ చేస్తుంది, ఎందుకంటే లోపల పిల్లలు ఉన్నాయి. ఆ తల్లి పక్షి తండ్రి పక్షి, మెయిల్ అండ్ ఫిమేల్ పక్షి నన్ను అటాక్ చేస్తున్నాయి, అటాక్ చేయడానికి వస్తున్నాయి, నన్ను బెదిరిస్తున్నాయి అన్నట్లు. అంటే ఆ పిల్లల్ని ఏమైనా తీసుకుంటానేమో అని చెప్పి నేను, సరే అది భయపడుతున్నాయని చెప్పి, సరే జాగ్రత్త, సరే ఇది లేని టైంలో దాన్ని ఫీడ్ చేద్దాంలే అని అనుకున్నాను. నేను నా వైఫ్ ఇద్దరం కూర్చొని ఇదమ్మా దీనికి నేను గూడు పెట్టి, దీనికి తిండి పెట్టి, దీనికి నీళ్ళు ఇచ్చి, దీనికి అన్ని చేసి ఇది నన్ను అటాక్ చేద్దాం చూస్తాను అన్న. అంటే నా వైఫ్ అన్నది, దానికి అంత శక్తి లేదు, తెలుసుకునే శక్తి లేదు, నువ్వు దానికి నీళ్ళు ఇస్తున్నావని, నువ్వు దానికి పక్షికి ధాన్యం పెడుతున్నావు, కారణం నువ్వే అని తెలియదు, హామ్ చేస్తున్నావు అని దానికి తెలియదు కాబట్టి ఇది ఇలా చేస్తుంది అని నేను అన్నది. నాకు జ్ఞానోదయం అయింది. చెప్పాలి, మనుషులకు కూడా తెలియదు, మనుషులు చైతన్య స్థాయిలో అది లేదు, అది గ్రహించే చైతన్య స్థాయిలో లేదు. ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ ని నేనే అపార్థం చేసుకునేలాగా వస్తుంది. నేనే దానికి మంచి చేస్తున్నా, నేను దాని పట్ల మంచిగా ఆలోచిస్తున్నా, నేను దానికోసం ఫుడ్ పెడుతున్నా, నేను దానికోసం నీళ్ళు ఇస్తున్నా, నేను దానికోసం గూడు పెట్టినా అని దానికి తెలియదు ప్రాబ్లం. అది దానివల్ల అది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది నేను వచ్చినప్పుడు. అది ఓన్లీ ఇల్యూజన్ లో ఉంది, ఏంటంటే వీరు దానికి హాని పెడతారు అనే ఒక్క ఇల్యూజన్ లో ఉంది, కానీ చుట్టుపక్కల అన్ని తెలియదు. అయితే నేను అప్పుడు అనుకున్నాను, మనుషులు కూడా ఇంతే, అంటే మనుషులు కూడా ఆ స్థాయిలో ఉన్నారు, అంటే నేను చేసే మంచి వాడికి తెలియట్లేదు. తెలియట్లేదు కాబట్టి నాకు నేను దానికి హామ్ చేస్తున్నానేమో, వాళ్ళకి హామ్ చేస్తున్నానేమో వాళ్ళు అనుకుంటున్నారు. ఓహో సరే అట్లా అని చెప్పి మరి రేపటి నుంచి నీళ్లు పెట్టడం ఆపేస్తామా, పెడతాం, అట్లా రేపు దాన పెట్టడం ఆపేస్తాం. మన చైతన్య స్థాయి మనది, దాని స్థాయి దాన్ని అని అర్థం చేసుకోవడమే జ్ఞానం అని నాకు జస్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చిన రియలైజేషన్. నా క్వశ్చన్ కి నేచర్ ఆన్సర్ ఇచ్చింది చూడండి. అది నా లోపల అంతర్మదనం చెంది, నా లోపల నేను ఆలోచిస్తున్న క్వశ్చన్ కి ఎప్పుడు కూడా శత్రువు మన పక్కనోడే ఉంటాడు, మన లాస్ చేసేవాడు మన ఫ్రెండో, మన అలాగే నేర్చుకుంటాం కదా సార్, వాడే ఉంటాడు. ఎందుకంటే ఆడు అర్థం చేసుకోడు నిన్ను, ఎందుకంటే ఆడి స్థాయి అది అని నేను అర్థం చేసుకోవడానికి ఎలా ఇది అంటే అది నాకు ఎగ్జాంపుల్ చూపించాను. అంటే దూరం వాళ్ళు అయితే మనం లైట్ గా తీసుకుంటాం కదా, దగ్గర వాళ్ళు అయితేనే కొద్దిగా ఆలోచన ఎక్కువ అవుతుంది మనకి. ఇన్ని రోజులు ఉన్నాం మనం ఏంటో తెలిసి కూడా ఇలా జరిగిందని. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, మీ ప్రశ్నకి అంటే మనం ప్రత్యేకంగా కూర్చొని ఏం అడగని అవసరంలా, ఆ ప్రశ్న ఉంటే ప్రకృతి ఏదో ఒక విధంగా అందిస్తుంది. ఇంకోటి కూడా చెప్తా. నాకు కరోనా టైంలో మరణ భయం వచ్చింది. నేను అనుకున్నా, అమ్మ ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి నేను సాగు భయపడుతున్నాను అనుకున్నా. ఇంకా నేను అర్థం చేసుకోలేదు స్పిరిచువాలిటీని సరిగ్గా, మరణాన్ని అర్థం చేసుకోలేదు, నేను ఆత్మని అర్థం చేసుకోలేదు. కాబట్టి 15 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నా నేను భయపడుతున్నా అంటే ఇంకా నేను ఎదగలేదు అని నాకు అర్థమైంది. ఓకే, అంటే మరణానికి నేను భయపడుతున్నా.
అదే అద్భుతంగా ఏంటిది? చెప్తున్నారు మీరు. ఆ, చాలా మంది ఒప్పుకోరు ఓకే. దాన్ని. ఏంటిది నేను మరణానికి ఎందుకు భయపడుతున్నా అని చెప్పి ఆలోచించి నేను గార్డెన్ చేసినప్పుడు చూస్తే రోజు ఎన్నో ఒక ఆకు పుడుతుంటుంది, రాలిపోతుంటుంది. ఎన్నో సూక్ష్మ క్రిములు వస్తుంటాయి, పోతుంటుంది. ఒకదాన్ని ఒకటి తింటుంటుంది, ఒకటి బతుకుతుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత నా లోపలనే కొన్ని రోజుకి కొన్ని వేల ట్రిలియన్ సెల్స్ పుడుతుంటాయి, చనిపోతున్నాయి. నా లోపల జననాలు మరణాలు కొన్ని కోట్లు జరుగుతున్నాయి. నా లోపల కొన్ని కోట్ల మరణాలు జరుగుతున్నాయి. నేను మరణానికి ఎందుకు భయపడాలి? అది నా లోపల రోజు మరణాలు జరుగుతున్నాయి. అవును. రోజు ఎన్నో కోట్లు కోట్ల మరణం cells. జరిగితేనే ప్రాసెస్ జరుగుతుంది. మరి నా లోపల మరణాలు జననాలు కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల సెల్స్ పుడుతున్నాయి, చనిపోతున్నాయి. నా లోపలనే పెద్ద శ్మశానం ఉంది. మరి నేను శ్మశానం చూసి భయపడతా. ఇదేంది విచిత్రం? ఓకే, అది ఇంట్యూషన్ ట్రిగ్గర్, ఇంట్యూషన్ ద్వారా అందించబడింది. కరెక్ట్. అంటే యూనివర్స్ని ఇంట్యూషన్ మన అంతరాత్మ ద్వారా రిసీవ్ చేసుకుంటామని అనుకోవచ్చా? అందుకే ప్రకృతి నేర్పిస్తుంది. ప్రకృతిలో ఉంటే ప్రకృతి మనకు అన్ని పాఠాలు నేర్పిస్తుంది. మనం తెలియకుండానే క్వశ్చన్ వేస్తాం. ఉమ్. క్వశ్చన్ వేయకుండా మీకు వస్తుంది అంటే మనకు తెలియకుండా ఎన్నో క్వశ్చన్లు వేస్తాం. అంటే ప్రత్యేకంగా కూర్చోలే, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నా చాలు. ఇది లోపల అనుకున్నా చాలు. రమణ మహర్షి దీన్నే విచారణ మార్గం అని చెప్పాడు. రైట్. ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు విచారణ చేయి, దాని గురించి డీప్ గా థింక్ చేయి. క్వశ్చన్ దీన్ని డీప్ గా చూసాను అనుకో, స్పెక్స్ క్రాఫ్ట్స్, ఓకే, స్పెక్స్ ఫ్రాస్ అనే కంపెనీ వాడు దీన్ని తయారు చేశాడు. ఒకటేసారి అర్థం కాదు అది. దీన్ని డీప్గా చూసాం అనుకో, దీన్ని డీప్గా తెలిసి చూస్తా, దీనిలో ఈ అద్దాలు ఈ కలర్లో ఉన్నాయి, ఓకే, ఇది ఈ కలర్లో ఉంది, ఒకటి ఊడిపోయింది, ఒకటేమో ఇది, దీనిలో ప్రొటెక్షన్, ఇది ప్రొటెక్షన్ కోసం ఇది పెట్టుంది. క్లీన్. ఇది ఒక్క నిమిషంలో ఇట్లా చూస్తే అర్థం అయిపోదు. ఓకే, రామ్ సార్ ఒకటి ఊడిపోయింది అంటే కొత్తది వేయించుకుంటాడో కొనుక్కుంటాడో, ఓకే, ఒకటి ఊడింది, అవన్నీ మైండ్ చెప్తానే ఉంటుంది. అయితే స్టోరీ ఇది టక్కున బాక్స్ చూస్తేనే మొత్తం అర్థమైపోదు. క్షుణ్ణంగా విషయాన్ని పరిశీలించినప్పుడు దీన్ని దేంతో తయారు చేశారు, లెదరా, ప్లాస్టికా, ఇది ఏ కంపెనీతో తయారు చేశారు, ఈ గ్లాస్ ఏంటి, ప్లాస్టికా గ్లాసా, ఓకే, ఇట్లా కొట్టి చూసిన. ఈ పర్టికులర్ స్పెక్టికల్స్ దీన్ని తీసుకుందాం. చేతిలోకి తీసుకున్నప్పుడు ఫస్ట్ స్పెక్టికల్స్ మీద దృష్టి పడ్డప్పుడు మన యొక్క జ్ఞానేంద్రియాల్లో కన్ను అనే దానితో వీఆర్ పర్సీవింగ్ ద యూనివర్స్. అలాగే శబ్దం విన్నప్పుడు వీఆర్ పర్సీవింగ్ ద యూనివర్స్ విత్ ద సౌండ్. సో ఏమవుతుంది, ఒక దాన్ని జ్ఞానేంద్రియాలతో స్వీకరించిన తర్వాత మన యొక్క పూర్తి మెంటల్ ఎనర్జీ అంతా కూడా దాని మీదే ఉంటుంది. బ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ కానీ న్యూరల్ ప్లాస్టిసిటీ కానీ జరుగుతూ ఆక్సిజన్ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఆ పర్టికులర్ స్పెక్టికల్సో లేదా మీరో లేదా చూడబడేదేదో వినబడేదేదో దానికి సంబంధించిన ఫ్రాగ్మెంటెడ్ యొక్క దాని ముక్కకు సంబంధించిన న్యూరల్ పాత్వేస్లో మాత్రమే ఎనర్జీ జరుగుతూ ఉంటుంది. సో మైండ్తో ఇలా చూస్తూ ఒక క్లోజ్డ్గా నేరోగా మనం ఒక దాన్ని చూస్తాం స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా విస్తృతం అయితే కనుక ఇంకాస్త ఎక్కువ వ్యూ వస్తుంది. ఇంకాస్త విస్తృతం అయితే కనుక ఇప్పుడు ఇక్కడ ఉండి హైదరాబాద్ అనే నగరంలో ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతే కనుక సో ఇండియా వెళ్ళిపోతే కనుక భూమి వెళ్ళిపోతే కనుక యూనివర్స్లో మల్టీవర్స్, ఇలాగ మల్టిపుల్ డైమెన్షన్స్ అనేది పీపుల్ వెళ్ళిపోతూ ఉంటే కనుక మైండ్ ఏం చేస్తుందంటే కనుక ఒక నేరో ఒక మైక్రో లెన్స్ పట్టుకుంటే కనుక కెమెరా ఎలాగైతే ఒక దాన్ని చూడగలుగుతుందో మైండ్ ఎప్పుడు కూడా ఒక నేరో దీంట్లో విజన్లో ఉంటుంది. సో నేరో విజన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యూనివర్స్ కనెక్ట్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం విస్తృతం అవుతూ ఉంటామో అంటే నేరో ఫోకస్ దగ్గర నుంచి వైడర్ ఫోకస్కి మైక్రో ఫోకస్కి వెళ్తూ ఉంటాం. మనం వైడర్ ఫోకస్ని పెంచుకున్నప్పుడే ఇవన్నీ రిసీవ్ చేసుకోగలుగుతాము. 100% యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. యూనివర్స్ కనెక్ట్ అయ్యి ఏమవుతుందంటే యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రావటం కానీ ఇదంతా. ఇప్పుడు ఉదాహరణకి నాకు హెల్త్ బాగలేదు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్, హెల్త్ బాగలేదు అనుకుంటే తలనొప్పిగా ఉంది, అది ఉందో అని చెప్పేసి అని వేరే పుట్టింగ్ మై ఎనర్జీ అంటే కనుక మెంటల్ ఎనర్జీ నా హెడ్ మీద పెడుతున్నాను. సో నా హెడ్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, మిగతా ప్రపంచం అంతా బ్లర్ అయిపోతుంది. సో యూనివర్స్ అనేది కమ్యూనికేషన్ ఆగిపోతుంది. యూనివర్స్ కమ్యూనికేషన్ ఆగిపోయిందంటే కనుక ఇప్పుడు నా యొక్క మెంటల్ ఎనర్జీతో నేను లిమిట్ అయిపోయేసి యూనివర్సల్ కమ్యూనికేషన్ అబ్స్టికల్గా అడ్డుకుంటూ ఉన్నప్పుడు ఎంతసేపు మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. సో సార్ ఇందులో ఇంకొక వర్షన్ కూడా ఉంది సార్, ఏంటంటే అలాంటి సిక్ అయిన టైంలోనే చాలా మెసేజెస్ కూడా రిసీవ్ చేసుకుంటాము అనేది కూడా మనం విన్నాం, అనుభవాలు కూడా ఉన్నాయి. 100% సిక్ అయిన అంటే మనం అప్పటి వరకు చెప్పబడిన మెసేజెస్ వినకపోవడం వల్లనే ఆ సిక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఒక డెత్ ఫియర్ వచ్చింది, లేకపోతే ఒక ప్రశ్న వచ్చింది అంటే
మనం నేర్చుకోవాల్సిందంటే రిపీటెడ్గా వస్తుందంటే మనం నేర్చుకునేది ఆగడానికే. అంటే యూనివర్స్లో కేయాస్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే డిస్హార్మోనీ హార్మోనీలో పెట్టడం కోసం అనేది కేయాస్ Right. క్రియేట్ అవుతుంది. గందరగోళం అనేది అంతా స్మూత్గా ఉంది కదా, ఇలా ఉండొచ్చు కదా అంటే కనుక ఎక్కడో సంథింగ్ దేర్ ఈస్ ఫ్లా. సో ఇప్పుడు కుటుంబంలో గొడవలు వస్తున్నాయి అంటే కనుక కుటుంబంలో ఎక్కడో చోట డిస్హార్మోనీ ఉంది, భార్యాభర్తల మధ్య సంబంధంలో కానీ ఎక్కడైనా కమ్యూనికేషన్లో కానీ ఎక్కడైనా కానీ. సో ఒక గందరగోళం ఏర్పడిన తర్వాత ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇద్దరు గొడవ పడుతున్నారంటే కనుక ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడం బెటర్గా జరగాలి అన్నదాన్ని అక్కడ యూనివర్స్ చెబుతుంది. సార్ ఇప్పుడు యూనివర్స్ చెప్తుంది అన్నారు, ఏదైనా జరగబోయే ముందు కూడా యూనివర్స్ నుండి సిగ్నల్స్ వస్తాయి అంటారు. ఇప్పుడు ప్లాంట్స్, ఇప్పుడు తను చెప్పారు నవకాంత్ గారు, బర్డ్స్ అందించిన దాన్ని మీరు ఎలా డీకోడ్ చేసుకున్నారు? ఇక్కడ నుంచి వద్దాం. ఇప్పుడు దాన్ని చూశారు, అంత అయిపోయింది, ఎలా డీకోడ్ అయింది ఆ మెసేజ్ ని? డీకోడ్ అంటే దానికి క్షుణ్ణంగా పరిశీలించా, పరిశీలన ద్వారా డీకోడ్ అయింది. తర్వాత నా వైఫ్ ఒక అందించింది. నా వైఫ్ ఏమన్నదంటే దానికి తెలియదు కదా అంది, రైట్, నువ్వే చేస్తున్నావు అని. అంటే చైతన్యం లేదు. ఓహో ఓకే, దానికి తెలియదు కదా అంటే నిజమే డీకోడ్ కదా. చేసుకున్నా. అంతే. దానికి తెలియదు కదా, నిజమే కదా. దానికి తెలియదు కదా నవకాంత్ వచ్చి ఇక్కడ గూడు పెట్టాడు, నవకాంత్ నీళ్లు వస్తున్నాడు, నవకాంత్ ఫీడ్ చేస్తున్నాడు అన్న పరిచయం అంత తెలియదు దానికి. దాని స్థాయి అది, రైట్, దానికి యాక్సెప్ట్ చేయాలి అంతే. అంటే మేడం మీరు గ్రహించి- చెప్పండి, ప్లాంట్స్ నుంచి అనిమల్స్ నుంచి వచ్చే కమ్యూనికేషన్ ఎలా డీకోడ్ చేసుకుంటాం? అంటే నాకు ఎప్పుడైతే ఇట్లాగే ఒక రిట్రీట్ డాలస్లో చేసాం మేము, చాలామందికి కౌన్సిలింగ్స్ ఇచ్చి చాలామందికి అది అఫ్ కోర్స్ బెనిఫిట్ అయింది. నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న ప్రతి చెట్టు పూసింది, ఊరికే పోయడం కాదు, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. నేను ఆహా. ఎప్పుడూ అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. పోయి వచ్చే లోపే. వచ్చేసాక ఇల్లు చూస్తే చుట్టూ మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది. ఓకే, అది కమ్యూనికేట్ చేస్తుంది కదా, నువ్వు చేసింది మంచి పని, ఎంతో మందికి అది ఉపయోగపడింది అని మనను. అంటే మీరు ఇంట్యూషన్ తో రిసీవ్ చేసుకున్నారా దాన్ని? నాకు అది చూడగానే అవునా? అర్థమైపోయింది. అది నాకు అంటే మనకి ఉంటది కదా క్వశ్చన్, ఇది హెల్ప్ అయిందా, మరి ఇంత ఖర్చు పెట్టి చేసాము, ఇంత చేసాము, ఇది అంటే అంత వర్త్ గా చేయగలిగామా మేము, ఇప్పుడు మనం కౌన్సిలింగ్స్ ఇచ్చాము, అది వెళ్ళి వాళ్ళు వాడుతున్నారా, ఇవన్నీ మనకు వచ్చేటప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి ఫ్లైట్ లో. ఇంటికి వచ్చేసరికి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మళ్ళీ దానికి ఏమో ఎరువేసాము, ఇదే వాటర్ ఎక్కువ పోసాము అంటే ఏది లేదు. అది మాకు రోజు వర్షం పడుతుంది, సో మేమేమి వాటర్ పోయాల్సిన అవసరం లేదు మా దగ్గర. సో వచ్చేసరికి ఎన్ని పూలు అంటే నేను అందరికి ఫోటోలు పెట్టి పంపించాను, కాగిత పూలు కూడా. అసలు ఇప్పుడు మీకు వచ్చింది రైట్ అని మళ్ళీ మీకు అథెంటిసిటీ ఎట్లా వచ్చింది? అది తను అన్నారు, ఆనందం మిస్సెస్ కదా కూడా సార్, గుర్తు చేశారు. ప్రకృతి ఆ పులకరింతనే. అంతే కదా సార్. అది Right. చూడగానే Animals నుంచి వచ్చేటి నా అనుభవాలు పర్టికులర్గా ఇక్కడ మాస్టర్స్ ఉంటే కూడా మా డాగ్ చూసి మెల్లిగా అరుస్తూ ఉంటుంది, ఇట్లా అంటే ప్రేమ అరుపు ఉంటుంది. ఇప్పుడు కోపం అరుపు వేరుంటది, ఒక దయ్యాన్ని చూస్తే అరుపు వేరుంటది, ఒక మాస్టర్ని చూస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటే వేరుంటది. అది చాలా క్యూట్గా అరుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు నాకు అర్థమైపోతుంది ఒక గోడను చూసి అంటే అక్కడ మాస్టర్ ఉన్నారని. సో అలా నాకు మేజర్గా కొన్ని అనుభవాలు అయినాయి. ఏంటంటే ఒక పని చేశాక నేను చేసింది కరెక్టేనా, ఇది ధర్మమేనా, అసలు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని టైం వేస్ట్ చేస్తున్నానా అని ఆకాశంలోకి చూస్తే ఇమీడియట్గా ఇంద్రధనస్సు వస్తుంది విత్ ఇన్ 3 to 4 minutesలో. అప్పుడు నాకు ఓకే నేను చేసింది కరెక్ట్. లేకపోతే ఒక్కోసారి నేను ఈరోజు చేసింది ఇప్పుడు ఎవరన్నా కాదు మేడం అలా వద్దు ఇలా చేయండి అంటారు, అది యూనివర్సల్ సేవ. సరే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాకు వర్షం పడితే నేను చేసేది కరెక్ట్ అంట, ఆ రోజు కంపల్సరీ నేను అసలు నాకు ప్రూఫ్ చూపించమంట. ఆ రోజు సడన్గా ఈరోజు పౌర్ణమి అంటారు, అట్లా నాకు తెలిసిపోతుంది అనమాట. ఓకే ఇది నేను చేసేది పాజిటివ్. ఊరికే నేను ప్రతిదీ క్వశ్చన్ అడుగుతాను, నేను ఏది కూడా నేను చేసేది కరెక్ట్ అని వదిలేను, ఎందుకంటే కొన్ని సత్యాలు మనం చూసేవి సత్యాలు కావు. రైట్, వండర్ఫుల్ సార్. సో కమ్యూనికేషన్ విషయంలో బర్డ్స్ వాటి గురించి చెప్పబోయే ముందు యాక్చువల్లీ నాకు ఏవైతే ట్రిపుల్ నెంబర్స్ ఉంటాయో, 322 కావచ్చు, చూసారా నెక్స్ట్ ఆ క్వశ్చన్ మీరు అడగాలి, సార్ ఆన్సర్ చెప్తున్నారు అక్కడ. కరెక్ట్, 222 కానీ 333 555 ఎప్పుడు కూడా అసలు రోజు మొత్తం మీద అట్లీస్ట్ 10 times అన్నా కానీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే ఐఎమ్ ఇన్ ద పాత్ అని చెప్పేసి అని, దానికి ఏది కూడా దీనికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మైండ్తో మళ్ళీ విశ్లేషణ చేసినంత అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే వీఆర్ ఇన్ ద కరెక్ట్ పాత్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు సార్ ఒక్కొక్క మీరు నంబర్ గురించి తీశారు కాబట్టి ఒక్కొక్క నంబరు ఒక్కొక్కటి ఇస్తుందని ఒక జనరలైజ్డ్ వే అయితే ఉంది, అంటే అది పర్సనలైజ్డ్గా తీసుకోవాలంటారా? వాస్తవంగా వాటిని డీకోడ్ చేయాలని ప్రయత్నించడం చేయొద్దు. మీరు అన్నది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది సార్. నేను వెళ్తూ ఉంటాను, ఒకటి అనుకొని వెళ్తూ ఉంటాను, 111 111 కనబడుతుంది, ఫస్ట్ 111 కనబడితే నేను ఎట్లా తీసుకుంటా అంటే
అక్కడ ఏంటి జనరలైజ్డ్ ఏంటి నేను పట్టించుకోను, ఓకే గో హెడ్ కదా వెళ్తున్నా. అంతే. Exactly. వెళ్తూ ఉంటే మళ్ళీ 8888 555 ఒకే రోజు ఒకే సింగిల్ డే 111 222 అలా 888 వరకు కూడా అన్ని సిరీస్ కనబడ్డాయి ఒకటే రోజు. ఏం జరిగింది అని గమనిస్తే ఆ రోజంతా ఫుల్ఫిల్డ్గా మనం ఏదో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇప్పుడు సడన్ గా ఫోన్ ఇలా చూసుకుంటే కనుక అది కూడా వస్తుంది ఆటోమేటిక్ గా అసలు ఎన్నిసార్లు ఆశ్చర్యపోవడం జరుగుతుందంటే, ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ మీ. రెండో థింగ్ వచ్చేటప్పటికి ఇక పక్షులు కానీ లేకపోతే ఇవన్నీ చూద్దాం, మొక్కల విషయంలో కానీ ఎప్పుడు కూడా మొక్క ద్వారా మనం ప్లెజెంట్నెస్ ఫీల్ అవుతున్నామంటే కనుక ఆటోమేటిక్గా దాంతో మనం కనెక్ట్ అయ్యాం, అది మనతో కమ్యూనికేట్ చేస్తున్నట్లు. సో ఎప్పుడైతే మొక్క ద్వారా మనం కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఆటోమేటిక్గా దాని ఫ్రాగ్రెన్స్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే కనుక మన మైండ్ లెవెల్లో ఇరుక్కుపోయి ఉంటామో ఆటోమేటిక్గా మొక్క మనతో కమ్యూనికేట్ చేయదు. అంటే దీన్ని మొత్తం మీద సైన్స్కి లింక్ చేసి దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి అనే మైండ్ తీసేయాలంటారు సార్. ఇప్పుడు యాక్చువల్లీ నేను మీతో మాట్లాడుతూ మీ గురించి మాట్లాడుతూ మీతో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మీతో పాటే కనెక్షన్ మెయింటైన్ చేసినంతసేపే మీరు నాతో ఉంటారు. ఆటోమేటిక్గా ఏమవుతారు, నెక్స్ట్ నేను ఇక్కడి నుంచి వేసి పక్క మేడంతో మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, మీరు డిస్కనెక్ట్ అయ్యేసి ఇంకొకరితో మాట్లాడతారు. సో మొక్కతో మాట్లాడటం కానీ మొక్కతో మనం ఇంటర్ కనెక్టెడ్నెస్ అనేది కలిగి ఉంటే కనుక ఆటోమేటిక్గా మొక్క మనతో కమ్యూనికేట్ చేస్తుంది, దాని ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, ఎవ్రీథింగ్. లేకపోతే ఏమవుతుంది, దాని ఫ్రాగ్రెన్స్ అది ఇస్తూ ఉంటుంది, ఇట్స్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ప్లాంట్. అంటే దాన్ని మనం డీకోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటున్నారు మీరు ఓవరాల్ గా. ఈ ప్లాంట్స్ తో కూడా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లాంట్స్ అంటే గుర్తొచ్చింది సార్, ఏమైంది ఒకసారి ఢిల్లీలో దమనూర్ అని ఇటలీలో ఒక కమ్యూనిటీ ఉంది. దమనూర్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక స్పిరిచువల్ కమ్యూన్ ఉంది. ఆ కమ్యూన్ నుంచి ఢిల్లీకి ఒక ముగ్గురు వచ్చారు. పత్రి సారు మేమంతా ఢిల్లీలో ఉన్నాం, ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్లారు మమ్మల్ని. చెట్లు ఎట్లా పాట పాడతాయి అని చెప్పి ఒక ఎక్విప్మెంట్ తయారు చేశారు. తయారు చేసి ఆ ఎక్విప్మెంట్ ని చెట్లకు కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేస్తే చూపించారు చెట్లు మన పురాణాల్లో సీత చెప్పింది చెట్లు మాట్లాడితే పాట పాడతాయని. ఎవ్వరు నమ్మలే, ఇదంతా కట్టు కథ అన్నారు. మరి ఇప్పుడు మిషన్ వచ్చింది, కనుక్కున్నారు, ఆ చెట్టుకు అది కనెక్ట్ చేస్తే అది మంచి అద్భుతమైన పాటలు పాడుతుంది చెట్టు. అది బయటికి వినిపించారు. యూనివర్సల్ సౌండ్స్ అవన్నీ చెప్తున్నారు. ఎక్విప్మెంట్స్ కూడా అలా ఇప్పుడు మోడిఫై అయ్యాయి. అంటే స్పిరిచువాలిటీ దరిద్రం ఏంటంటే సార్ చెప్పినట్టుగా స్పిరిచువాలిటీ నిజం రా, ఇదంతా కల్పితం కాదు, సీతాదేవి చెప్పింది అబద్ధం కాదు, చెట్లు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి అంటే మన మనుషులు వినట్లేదు అని చెప్పి మిషన్లు కనుక్కుంటే ఓహో మిషన్ చెప్పిందంటే ఒక కరెక్ట్ ఓకే మిషన్ చెప్పిందంటే మనిషిని నమ్మట్లేదు, యోగిని నమ్మట్లేదు, ఋషిని నమ్మట్లేదు, పురాణాన్ని నమ్మట్లేదు, మిషన్ నమ్ముతున్నాం. అది దరిద్రమైన కాలంలో ఉన్నాం. అంటే మనుషులు మనం ప్రూఫ్స్ కోసం చూసే అంతకాలం కూడా మనం స్పిరిచువాలిటీ కనెక్ట్ కావండి. వండర్ఫుల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్ ప్లానెట్ కి మధ్యన కమ్యూనికేషన్ ఇప్పుడు మొత్తం పైన అంతా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతుంది అనేది మాత్రం మనం తెలుసుకున్నాం, విన్నాం. ఒక ప్లానెట్ కి ఇంకో ప్లానెట్ కి, ఒక డైమెన్షన్ కి ఇంకో డైమెన్షన్ కి మధ్యన కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుందా? అది మనకు రిసీవ్ అవుతుంది అంటారా మేడం? 100%. ఇప్పుడు మనకి వేరే డైమెన్షన్స్లో కొన్ని ఆల్రెడీ కనిపెట్టి ఉన్నారు, కానీ మనం ఎప్పుడు రెడీ అవుతామో అప్పుడే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎలక్ట్రిక్ కార్స్ అన్నది ఎప్పుడో అయిపోయి ఉంటాయి తయారు వేరే డైమెన్షన్లో. సో ఇప్పుడు టెస్లా లాంటి వ్యక్తి వచ్చి టెస్లాని కనిపెట్టాడు అంటే అది ఇంకో డైమెన్షన్ నుంచి అతను వచ్చి మనకి కనబడడానికి టైం పడుతుంది అంటారా? మనం రెడీ లేం. మన శక్తి మనం పెంచుకున్నప్పుడు, మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు, ఆ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు తయారైతున్న ఇప్పుడు సైంటిఫిక్ గూడ్స్ కూడా ఏదో ఒక డైమెన్షన్ నుంచి వచ్చిన మెసేజే అంటున్నారా మీరు? ఆల్రెడీ తయారై ఉన్నవే, ఆల్రెడీ ఎంతో టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఈ విశ్వంలో. ఇప్పుడు ఇలాన్ మస్క్ అన్నది వేరే దాంట్లోంచి వచ్చి అతను మనకు అది చూపించడానికి ఏదేదైతే మనం నేర్చుకోవాలో అవన్నీ ఇచ్చెళ్ళారు కదా. ఆల్టర్నేటివ్ రియాలిటీస్లో ఉండొచ్చు. అరౌండ్ 1940లో యాక్చువల్లీ అంటార్కిటికాలో, సో అక్కడ రష్యాకి సంబంధించి వీళ్ళు వెళ్తే కనుక ఫ్లయింగ్ సాసర్ అనేది చాలామంది తెలిసి ఉండొచ్చు. ఫ్లయింగ్ సాసర్ వచ్చేటప్పటికి కనపడితే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే కనుక అక్కడ బయట వచ్చేటప్పటికి ఏలియన్స్ తిరుగుతున్నారని చెప్పేసి అంటే కనుక కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే
డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ ప్లానటరీ సిస్టమ్స్, అక్కడ ఉండే లివింగ్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషన్ సాధ్యపడాలన్నా కూడా ఒక కామన్ థింగ్ ఉండాలి. రెండో విషయం ఏంటంటే యూనివర్స్లో ఉండే అన్ని గ్రహాలు వాస్తవంగా ఒక బాల్ వచ్చేటప్పటికి గ్రావిటేషనల్ పవర్ ఉంటే మాత్రమే ఇక్కడ ఉంటుంది, లేకపోతే కింద పడిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి. మరి ఇన్ని గ్రహాలు వాటి ఆర్బిట్లో అలా తిరుగుతున్నాయి అంటే కనుక వాటికి మధ్య ఎంత గ్రావిటేషనల్ పవర్ ఉంటే కనుక అవి అలాగే హోల్డ్ అయ్యి ఉంటాయి, అవి ఎక్కడో చోట కింద పడిపోవాలి కదా. సో గ్రావిటేషనల్ పవర్ అనేది ఏదైతే అనుకుంటున్నామో ఆ గ్రావిటేషనల్ పవర్ వచ్చేటప్పటికి గ్రహాలకు మధ్య ఎలా అయితే ఉంటుందో మనుషులకు మధ్య వచ్చేటప్పటికి ఇందాక నేను అన్నట్లు హార్ట్ చక్రాల మధ్య ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషనే గ్రావిటేషనల్ పవర్. ఓకే, అంటే ఇదంతా సైంటిఫిక్గా ఉంది కానీ మనకు నిరూపించబడలేదు, మన వరకు రాలేదు అంటే దేనికి అది కనెక్ట్ Spiritual గా చేయబడేదంతా ఉంది. కూడా Scientific గా నిరూపించబడలేదు. అది కూడా సైంటిఫిక్ గానే రైట్. ఇప్పుడు Correct. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ ఎట్లుందో పైన కూడా ఉంది, కానీ అది నిరూపించబడలేదు అనేది అర్థమవుతుంది సార్ మీరు 100%, మాట్లాడుతుంటే. 100%. ఎందుకంటే నిరూపించనివన్నీ అబద్ధాలు కాదు, నిరూపించినవన్నీ ఓన్లీ నిజాలు కాదు. రైట్. ఒకప్పుడు భూమి బలపరపు అన్నారు, తర్వాత గుండ్రం అన్నారు, తర్వాత తర్వాత చుట్టూ తిరుగుతుంది అన్నారు. అట్లా ఇవాళ చెప్పిన రేపు మళ్ళీ తప్పండి ఇప్పుడు కొన్ని. యాపిల్ పండు కింద పడక ముందు భూమి గురుత్వాకర్షణ శక్తి లేదా ఏంటి? ఇప్పుడు కూడా ఉంది కానీ తను అప్పుడు కనుక్కున్నాడు. అంటే మన పర్సెప్షన్ బట్టి మనం ఏం చేస్తున్నామంటే కనుక కొంతకాలం పాటు ఇలా నమ్మితే అలాగే నమ్ముతాం. ఇప్పుడు యూనివర్స్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మనకు రిసీవ్ అవుతున్నాయి, మనం తెలుసుకుంటున్నాం. మరి తెలియనివి ఏవైనా మెసేజెస్ ఉంటే అవి ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు? దీనికి ఒక ట్రైనింగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఒక మా టీవీలోనో ఏదో ప్రోగ్రామ్ చూసాం మనం. ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఉంటాడు, అక్కడ అమ్మాయిని నిల్చోబెడతాడు, ఇతను ఒక ఐటమ్ అనుకుంటాడు, ఆ అమ్మాయి తీసి అక్కడ పెడుతుంది. అదే అక్కడ ఉన్నాయి కాబట్టి ఓకే, అక్కడ లేని ఐటమ్ అయితే లేని ఐటమ్ అనుకోరు కదా సార్. అంతేనా? ఎలా అంటే అంటే ప్రిపేర్డ్ అది లేని ఐటము ఉన్న ఐటము ప్రకృతిలో ఉండదు కదా, ప్రతి ఒక్కటి ఉంటది కదా. మనకు లేని ఐటమ్ గురించి మనకు తెలియదు కదా. ఓకే, ఆ టీవీ షో అయితే ప్రిపేర్డ్, టీవీ షో అయితే ప్రిపేర్డ్, టీవీ షో ప్రిపేర్డ్, యూనివర్సల్ ప్రిపరేషన్ లేదు. మనకు ఒక బాలు, ఒక కోంబు, ఒక లారీ పెట్టిన తర్వాత మిషన్ గన్ తీసుకురా అని వాళ్ళంటే యాడ్ ఉంటుంది మరి ఉండదు కదా అట్లా. సో మనకు యూనివర్స్ లో ఉన్నాయని మనకు టీవీ తెలియదు. షో అయితే prepared. మీరు ఎంత గొప్ప సాధన చేయండి, ఏది చేసినా కంప్లీట్ 100% అంటూ మనకి తెలియడం కష్టం. ఎప్పుడైతే మనం భగవంతుని చైతన్యంలోకి ఎంటర్ అవుతామో దాన్ని మోక్షం అని అంటారు కదా, ఆ చైతన్యంలోకి ఎంటర్ అయినప్పుడు మటుకే మీకు 100% ట్రూత్ అన్నది కనబడుతుంది. రైట్. అంటే మన చైతన్య శక్తిని పెంచుకున్నప్పుడే ఏదైనా రిసీవ్ చేసుకోవడం మనకి సాధ్యం అర్షద్ అంటున్నారు. వర్గాలు ఉంటాయి, Right. ఎన్నో ఉంటాయి, అడ్డొస్తాయి మనకి. వండర్ఫుల్ మేడం. యూనివర్సల్ లాంగ్వేజ్, ఇప్పుడు ప్రతి దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, మన యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి అంటారు? భాష అన్నిటితో ఉండదు, communicate. భావమే. భావమే, అన్నిటితో నో భాష, communicate. భావం. భాష ఉండదు యాక్చువల్గా, భాష ఉండదు, ఓకే. భావం ఉంటుంది. ఆ భావాన్ని అర్థం చేసుకుంటుంది తప్ప లాంగ్వేజ్ ఉండదు అసలు. లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ అనే పదం లిమిట్ లాంగ్వేజ్ అయింది. అంటే పదం లిమిటెడ్. లాంగ్వేజ్ అంటే భాష, భాష ఉండదు, ఓకే, ఓన్లీ భావం. భావం Sir? ఉంటుంది అంతే. వాస్తవంగా ఏంటంటే మనిషి యొక్క ప్రేమతత్వం ఏదైతే ఉంటుందో, సో ఇందాక నేను గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పేసాను. గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఏ రెండింటినైనా ఎలా దగ్గర చేరుస్తుంది, వీటినైనా దూరంగా ఎలా పెట్టగలుగుతుంది అంటే కనుక ప్రేమకు ఆపోజిట్ వచ్చేటప్పటికే ద్వేషం. సో ద్వేషం వచ్చేటప్పటికి నేను ఐఎమ్ క్లోజింగ్ మై హార్ట్ చక్ర, క్లోజ్ చేసుకున్న వెంటనే నేను మీతో చిరాగ్గా మాట్లాడతాను, కోపంగా మాట్లాడతాను, మీరు దూరం అయిపోతారు. అంటే ఇది ఎమోషనల్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఎమోషనల్ లాంగ్వేజ్ అంటే ఎమోషన్ అనేది మైండ్కి సంబంధించింది, ఓకే. బట్ మోర్ దాన్ ఎమోషన్ యూనివర్స్కి సంబంధించి వాస్తవంగా ఒక ఏలియన్. సో అతను వచ్చేటప్పటికి రకరకాల ఫార్మ్స్ ఆఫ్ లైఫ్స్లో వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రెజెంట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఉన్న వ్యక్తిని అతను పాస్ట్ లైఫ్స్ గురించి అడిగినప్పుడు అతన్ని యాక్చువల్లీ చెప్పాలంటే కనుక కమ్యూనికేషన్ చేయాలని చెప్పేసి ఛానలైజ్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజ్ భూమి మీద ఈ మనుషుల్ని ఇప్పటికిప్పుడుగా సరి చేయాలంటే ఏం సరి చేయాలి అని ఒక క్వశ్చన్ అడిగితే వచ్చింది, మనుషుల హార్ట్స్ని అర్జెంటుగా రిపేర్ చేయాలి, రైట్. హార్ట్ సెంటర్డ్ తయారు చేయాలి. మనిషి యొక్క ప్రతి క్షణము కూడా మీరు గమనించండి, ప్రతి క్షణం కూడా హార్ట్ చక్ర క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ మనం ఏం చేస్తున్నామంటే నేరో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. సో మనిషి హార్ట్ అనేది ఓపెన్ అయితే కనుక ఆటోమేటిక్గా యూనివర్స్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అక్కర్లేదు, ఏ లాంగ్వేజ్ అవసరం లేదు. అది ఇప్పుడు receive మనం ఏం అయిపోతుంది. చేస్తున్నాం, ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇలాగా మనకు తెలిసిన భాషలతో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను సింపుల్గా హార్ట్ చక్కని ఓపెన్ చేసుకుని వెళ్ళేసి ఒక మొక్క దగ్గరికి వెళ్ళినా కానీ, ఒక జంతువు దగ్గరికి వెళ్ళినా కానీ ఆటోమేటిక్గా నాకు కనెక్ట్ అయి ఉంటుంది. ఒక పర్టికులర్ మూమెంట్ సార్, యాక్చువల్లీ రీసెంట్గా వర్షం పడుతుంది.
వర్షం పడుతూ ఉంటే జస్ట్ నేను ఆ కారిడార్లోకి వెళ్ళేసి అలా నిలబడేసి కంప్లీట్లీ మెడ్జ్ అయిపోయాను నేను. పూర్తిగా అసలు నేననే వాడిని లేను ఫిజికల్గా. మెడ్జ్ అయిపోయినప్పుడు అదే నేనైపోయాను. సో అక్కడ కమ్యూనికేషన్ ఏమైంది? కమ్యూనికేషన్ అనేది ఇట్ సపరేట్స్. యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మనం మాట్లాడుకునే భాషలు సపరేట్ చేస్తాయి. ఎప్పుడైతే మనం మెడ్జింగ్ స్టేట్కి వెళ్తామో అక్కడ స్పెసిఫిక్ కమ్యూనికేషన్ అనేది లాంగ్వేజ్ అనేది అవసరం ఉండదు. ఓహో, మెర్జ్ అయిపోవడం ఏముంటుంది కానీ అంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యే విధానం స్టెప్స్ అన్నమాట ఇది మీరు చెప్పేది. మన 100%. హార్ట్ చక్ర టార్కమ్ సెరడారియన్ గారు అదే చెప్పారు. టార్కమ్ సెరడారియన్ అని గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్. అంత హెడ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. హార్ట్ ఎడ్యుకేషన్, హార్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వస్తే గనక మానవులు హ్యాపీ పీపుల్ ఉంటారు. హ్యాపీ పీపుల్ ఓన్లీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఇంకొకటి సార్, మీరు హార్ట్ చక్రాతో ఇప్పుడు మేము సెల్ఫ్ హీలింగ్ అని చేస్తున్నాం కదా, చేసేది హార్ట్ చక్రాతో. ఓకే, హార్ట్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. అది మేము ఏం చేస్తాం, ఎందుకంటే మనము 2 రోజుల రిట్రీట్లో వర్క్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే మేము బంధనం అంటారు. మనం బ్రీత్ తీసుకుని మెల్లిగా తీసుకుని హార్ట్ సెంటర్లో ఆపాలి. బ్రీత్ని ఆపి ఎక్కువ ఫోర్స్ చేయదు, ఆపి ఎంత కలితే అంత మెల్లిగా ఆపి మెల్లిగా లాంగ్ బ్రీత్ అవుట్ చేయాలి. అట్లా కొంచెం ఒక 30 నిమిషాలు చేశారనుకోండి, ఆటోమేటిక్గా హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది, ఫీల్ అవ్వడం. చాలామంది హార్ట్ బీట్ ఫీల్ అవ్వరు, సో హార్ట్ బీట్ ఫీల్ అవుతారు. ఆ హార్ట్ బీట్ని తీసుకెళ్ళి మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పెడితే ఏమవుతాయి, మీలో 30,000 సెల్స్ ఉంటాయి, హీలింగ్ సెల్స్. అవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు చాలా మంది ఏమంటున్నారు, పత్రిజీ హీలింగ్ అనొద్దు, మీరు హీలింగ్ వర్డ్ ఎట్లా అంటున్నారు. ఇక్కడ మనం ఆనాపాన సతితో హీల్ చేస్తున్నాం. మనం సెల్ఫ్ హీలింగ్ కరెక్ట్, బయట నుంచి చేయట్లేదు మనం. బయట నుంచి నా శక్తిని ఎప్పుడు ఇంకొకరికి హీల్ చేయొద్దు. నా శక్తితో, అది వాళ్ళ శక్తితో, వాళ్ళ అంతర్శక్తితో వాళ్ళు హీల్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అయిన ఎనర్జీస్ ని, ఆ వైబ్రేషన్ ని, సెన్సేషన్ ని పెయిన్ ఉన్న ప్లేస్ లో సేమ్ ఫీలింగ్ తెచ్చుకున్నప్పుడు క్లియర్ అవుతుంది. 30 minutes లో. ఇది 100% ట్రూ మేడం. ఐ ఆల్సో డిడ్ దిస్ ఎక్స్‌పీరియన్స్. ఈవెన్ థర్డ్ ఐ ఓపెన్ కూడా మీరు సేమ్ దాన్ని హార్ట్ చక్రాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. మళ్ళీ బ్రీత్ని మెల్లిగా ఆపుతూ వదులుతూ హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయండి. థర్డ్ ఐ చాలా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది మీకు. వండర్ఫుల్ మేడం. యూనివర్స్తో కనెక్ట్ అయ్యేటువంటి స్టెప్స్, విధానాలు. యూనివర్స్తో కనెక్ట్ మీరు ఎప్పుడవుతారంటే, సార్ చెప్పినట్టుగా మన చక్రాస్ ఓపెన్ అవ్వాలి అంటే మనలో ఉన్న మాలిన్యం రిలీజ్ అవ్వాలి, మనలో ఉన్న అర్షద్వర్గాలు రిలీజ్ అవ్వాలి. అర్షద్వర్గాలు ఉన్నన్ని రోజులు ఇంకోరిపైన జలసు, కోపము, వాడిదన్నాడు అదన్నాడు, మా హస్బెండ్ అన్న అసలు ఏది చేయని, ఇందులో ఉన్నంతసేపు ఎవ్వరూ ఎదగరు. వాళ్ళు ఉన్న బయటపడడానికి ఏం చేయాలి మేడం సాధనలు? 100%. ఇప్పుడు నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, ఫాస్ట్గా మనము శూన్యంలోకి వెళ్ళాలి అంటే నేను నేర్చుకున్న పద్ధతి ఏంటంటే, కొంచెం మనము థర్డ్ ఐలో కనుక నేను ఇలా కళ్ళు మూసుకొని బ్రీత్ చేసి మామూలుగా నేను బ్రీత్ ఆపినట్టు ఫీల్ అవుతా అక్కడ, కానీ బ్రీత్ నార్మల్గానే ఉంటుంది. నేను కళ్ళు మూసుకోగానే ఇన్స్టెంట్గా బ్రీత్ ఆపినట్టు ఫీల్ అవుతాను అంతే. ఇప్పుడు నేను శూన్యంలోకి వెళ్ళిపోతాను. అది చాలా ఈజీ శూన్యంలోకి వెళ్ళడం. అంటే శూన్యంలోకి వెళ్ళినప్పుడే ఇవన్నీ క్లియర్ అయితే ప్యూరిఫై అవుతాం అంటారా? అంటే శూన్యంలోకి వెళ్ళినప్పుడే మీకు సృష్టి రహస్యం తెలుస్తుంది, ట్రూత్ ఏంటో తెలుస్తుంది. యూనివర్స్తో కనెక్ట్ అయ్యే విధానం మనం శూన్యంలో ఉండడం. రెండవది నేను ఏం నేర్చుకున్నా అంటే, కొన్ని ప్లేసెస్లోకి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. మొన్న పరిపత్రి గారు ఒక రిట్రీట్ మౌంట్ శాస్త్రాలో చేశారు. అది ఫస్ట్ చక్రంను, అది పోర్టల్ అనమాట. మన ఫస్ట్ చక్రాది ఉన్న బ్రహ్మరంధ్రంది పోర్టల్. అక్కడ రివర్ కూడా ఉంది ఆ మౌంటైన్స్లో. సో ఈ ఏలియన్స్ కూడా అక్కడ నుంచే వెళ్తారు వస్తారు అన్నది కథనం ఉంది ఆ పర్టికులర్ మౌంటైన్స్లోంచి. అయితే మేము అక్కడ పౌర్ణమి రోజు ఉన్నాం, గురు పౌర్ణమి రోజు. మాకు క్లియర్గా కనిపించాయి, మాకు ఒక ఫోటోలో కూడా వచ్చాయి అక్కడ ఒక ఇది ఉన్నట్టుగా. అంటే ఎనర్జీ స్పాట్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనము ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, అంటే మన శక్తి చైతన్యం పెరిగినప్పుడు యూనివర్స్ తో కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. సో వారి ఒక మెడిటేషన్ లో మీరు అన్నట్టుగా నేను ప్రకృతితో అనుసంధానం అయిపోయా. అంటే ఒక చెట్టు, మనం ఒక చెట్టు అని చెప్పి అది స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఒక మెడిటేషన్ ఉండింది. నేను ఆ చెట్టు ద్వారా, ఆ వేర్ల ద్వారా యూనివర్స్ అంతా కనెక్ట్ అయిపోయి నేనే బ్రహ్మాండం అయిపోయిన ఫీలింగ్, కామోఫ్లాజ్ అయిపోయా. అంటే మొత్తం మీద యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ శూన్యం అవ్వాలి, ఎనర్జీ స్పాట్స్ కి వెళ్తూ ఉండాలి అనేది మీరు చెప్పారు. 100%. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్న మెడిటేషన్ ప్లేసెస్ కూడా గ్రూప్ మెడిటేషన్స్. ఇప్పుడు మన జ్ఞానమా చక్రం. మీరు చెప్పండి. థాట్ ని బాగా అర్థం చేసుకోవాలి సార్. ఆలోచనని బాగా అర్థం చేసుకుంటే అది మాయమవుతుంది. దేన్ని బాగా చూస్తే అది మాయమవుతుంది సార్. అర్థం చేసుకోవడం అంటే గమనించడం. దేన్ని బాగా గమనిస్తే మాయమైపోతుంది. అది ఇంకొకటి. ఎవరైనా మనం నడుస్తుంటే గమనిస్తే మనం నడికే చేంజ్ అయిపోతుంది. దేన్ని గమనిస్తే అది మాయమవుతుంది. ఓకే. ఇప్పుడు బ్రహ్మకుమారిస్ లో ఒక
చుక్కను పెట్టుకొని చూస్తుంటారు. దాన్ని చూస్తే గమనించి. చూస్తే చూస్తే అది మాయమైపోతుంది. తర్వాత ఏమి ఉండదు ఇంకా. ఓహో. అయితే దేన్ని గమనిస్తే అది మాయమవుతుంది. థాట్ని బాగా గమనించాలి. థాట్ని అర్థం చేసుకుని థాట్ని గమనిస్తే ఈగో డ్రాప్ అవుతుంది. ఈగో డ్రాప్ అవ్వాలి. యూనివర్స్తో కమ్యూనికేట్ చేయాలంటే ఈగో ఎప్పుడు డ్రాప్ అవుతుంది అంటే మనం థాట్ని గమనించినప్పుడు డ్రాప్ అవుతుంది. రెండవది అవేర్నెస్లో ఉండాలి. ఎప్పుడు అవేర్నెస్లో ఉంటే నువ్వు నిత్యం యూనివర్స్తో కనెక్షన్లో ఉన్నట్టే. నిత్య జాగరూకత, నిత్య ఎరుక, ప్రజెంట్లో ఈ క్షణంలో 100% అవేర్గా ఉంటే, అవేర్నెస్లో ఉంటే నువ్వు యూనివర్స్లో భాగమైనట్టు, యూనివర్స్తో కనెక్ట్ అయినట్టే లెక్క. సో యాక్చువల్లీ ఈ క్షణంలో మెర్జ్ అయిపోవటం మించిన యూనివర్సల్ కనెక్టివిటీ లేదు. ఈ క్షణంలో అది ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. సో నవకాంతి గారు మేడము చెప్పేవంతా వింటూ ఉన్నాను. నా యొక్క సపరేషన్ ఎక్కడా లేనప్పుడు, మొత్తం వన్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూనివర్సల్ కమ్యూనికేషన్ ఉన్నట్లే. అంటే నేను సపరేట్ అయినప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ కావాలి. యాక్చువల్లీ నేను కలిసి ఉన్నప్పుడు యాంబియన్స్తో, ఎన్వైరన్మెంట్తో, పీపుల్తో, ప్లేసెస్తో, థింగ్స్తో, ఎనర్జీస్తో అన్నిటితో కలిసి ఉన్నప్పుడు నాకు ఇంకా సపరేట్ ఐడెంటిటీ ఎందుకు, అది నా కమ్యూనికేషన్ ఎందుకు? సపరేట్ మీరు ఎదురుగా ఉంటే కనుక నేను మీకు ఏదో చెప్పాలి, మీరు నాకు ఏదో చెప్పాలి. అంతకుమించి నా స్పిరిచువాలిటీ ఉంది అంటే నాకు యాక్చువల్ చెప్పాలంటే యూనివర్స్ ఏదో సంథింగ్ ఆబ్జెక్ట్, వేరే ఆబ్జెక్ట్, నేను ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేసి అని ఫీల్ అయినప్పుడల్లా కూడా యూనివర్స్ నాకు కమ్యూనికేట్ చేస్తున్నా లేదని సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కనెక్ట్ చేయడానికి ఏం చేయాలని ఇవన్నీ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఆలోచనలు అర్థం చేసుకొని గమనించడం, నథింగ్ బట్ శూన్యంలోకి వెళ్ళడం. ఇప్పుడు మీ అన్ని ఎలా అయినాయి, పదాలు వేరైనా ఈ రోజు డిస్కషన్ అంతా అలాగే జరుగుతుంది. ఇంకొకటి సార్, మనకి అలైన్మెంట్ నుంచి వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఇంకోటి ఈజియెస్ట్ పద్ధతి సేవ. సేవ ద్వారా మీరు అది కూడా కనెక్షన్ ఈజీగా చాలా అసలు విత్ ఇన్ 3 months లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సెల్ఫ్లెస్ సర్వీస్, సెల్ఫ్లెస్. ఈగో డ్రాప్ అవుతుంది సేవ చేస్తే. ఈగోనే కాదు, మీకు హర్షదర్గాలు అన్ని డ్రాప్, ఎవ్రీథింగ్ విల్ బి. ఇంకొకటి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వండర్ఫుల్ మేడం. అల్టిమేట్ చివరగా మీ మెసేజ్ ఇవ్వండి. నేనైతే 100% సేవలో ఉండమని చెప్తాను. ఎంతసేపు కొంతమంది అంటారు మాకు టైం లేదంటారు. యూనివర్స్ మీకు టైం ఇస్తుంది. మీరు దాన్ని ట్రస్ట్ చేసి స్టార్ట్ చేయండి చాలు. మీరు టోటల్గా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు మీ యూనివర్స్ మీ పిల్లల్ని, హస్బెండ్ని చూసుకుంటుంది, మీ ఫ్యామిలీని చూసుకుంటుంది. మీరు యూనివర్స్ సేవలో ఉండేటట్టు సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలనేది మీ మెసేజ్. నేను అన్నది పోతే అన్ని కమ్యూనికేషన్లు అవే జరుగుతాయి. వా సూపర్. ఉన్న మూమెంట్ ఉండటం, ఉన్న మూమెంట్లో అది ఏదున్నా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేసుకుంటా దాంట్లో మెర్జ్ అయిపోతే కనుక ఇక అంతే యూనివర్స్. మనం మన పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ తప్పించేసి మన సపరేట్ కాదన్న ప్రజ్ఞ ఉంటే చాలు. మళ్ళీ దానికి శక్తి ఆనాపానసతి. రైట్. మొత్తం ఓవరాల్ గా ఆనాపానసతితో సతి సేవ ఈ రెండు చేసుకుంటూ వెళ్తే సార్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి జ్ఞాన సభలో మనం యూనివర్సల్ సైన్స్ గురించి మాట్లాడాం. మరి ఈ కమ్యూనికేషన్ వచ్చేది, ఈ సంభాషణ అంతా కూడా సైంటిఫిక్గా ఉందా అనే పదంతోనే లిమిట్ చేస్తున్నాం అంటున్నారు మన వక్తలు. ఎప్పుడైతే సైన్స్ ఉందా, సైంటిఫిక్గా ఉందా అన్నప్పుడు మైండ్ వస్తుంది. మైండ్ అడ్డొచ్చినప్పుడు యూనివర్స్తో కనెక్షన్ ఉండదు అనేదే ఇవాళటి టోటల్ సారాంశం ద్వారా తెలుసుకున్నాం. మైండ్ శూన్యమైనప్పుడే రిసీవ్ చేసుకుంటాం. సో మరొక విషయం కూడా తెలుసుకున్నాం. మరి ప్లాంట్స్ నుండి, ఎనిమల్స్ నుండి, బర్డ్స్ నుండి వచ్చేటువంటి ఆ సంభాషణ, కమ్యూనికేషన్ ఎలా డీకోడ్ చేయాలి అంటే డీకోడ్కి ఏమి ప్రత్యేకంగా చేయాల్సింది లేదు. అలా మనకు అర్థం అవుతుంది, తెలుస్తుందని నవకాంత్ గారు బర్డ్స్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా తెలుసుకున్నాం. మేడం గారు ఒక వర్క్ చేసి వస్తే ఆ ప్లాంట్స్ విచ్చుకోవడం గురించి తెలుసుకున్నాం. అండ్ శ్రీధర్ గారు అలా లాన్లో ఉండి గమనిస్తున్నప్పుడు టోటల్గా మెర్జ్ అయినట్టుగా తనకు తాను తెలుసుకున్నారు. కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా అర్థమైంది ఏంటి అంటే టోటల్గా ఇదంతా కూడా అనుభవ జ్ఞానమే. అనుభవ జ్ఞానంతో, ఫీలింగ్స్తో మాత్రమే తెలుసుకుంటాం. మన మైండ్కి, యూనివర్సల్ మెసేజ్కి ఏంటి డిఫరెన్సు, ఎలా తెలుసుకుంటాం అంటే మైండ్ శూన్యమైనప్పుడు వచ్చేదే యూనివర్స్. మరి గాడ్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం ఇవాళ. గాడ్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ. చక్కగా తెలుసుకున్నాం. వాటర్ ఎక్కడైనా వాటరే, సముద్రంలో ఉన్నది వాటరే, రివర్లో ఉన్నది వాటరే, బావిలో ఉన్నది వాటరే, మన ఇంట్లో బిందెలో ఉన్నది వాటరే, మనలో ఉన్నది కూడా వాటరే అని. అంటే ఉన్నదంతా ఒక్కటే, ప్రత్యేకంగా ఏమీ లేదు, ఒక ఎనర్జీ రూపంలో ఉంది. ఇప్పుడు మన వక్తలు మాట్లాడిన ప్రతి ఒక్కదానికి సైంటిఫిక్ బేస్ అయితే ఉంది, కానీ అది కొన్ని నిరూపించబడలేదు, కొన్ని నిరూపించబడ్డాయి. ప్లాంట్స్ పాటలు పాడతాయని ఒక ఎక్విప్మెంట్ ద్వారా వినిపించారని కూడా తెలుసుకున్నాం. మరి ఓవరాల్గా యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మైండ్ శూన్యంగా ఉంచుకోవాలి.
ఎనర్జీ ప్లేస్కి వెళ్ళి సాధన చేయాలి. ముఖ్యంగా ఆనాపానసతి గ్రూప్ మెడిటేషన్ చేయాలనేది మేడం గారు చెప్తున్నారు. తర్వాత నవకాంత్ గారి ద్వారా ఏం తెలుసుకున్నామంటే ముందు మనసుని ఆలోచనలను అర్థం చేసుకోవాలి, గమనించాలి, ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఎరకలో ఉండాలి అని తెలుసుకున్నాం. తర్వాత మరొక వక్త శ్రీధర్ గారి ద్వారా ఏం తెలుసుకున్నాము చివరి మెసేజ్లో అంటే సర్వీస్తో ఉండాలి, ప్రజెంట్లో ఉండాలి, ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్తో యూనివర్స్ వేరు నేను వేరు కాదు, నేను అంతా ఒకటే అనుకున్నప్పుడు ఇవేమీ ఉండవు. ఓవరాల్గా ఇదంతా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండాలి అంటే సాధనతో పాటు సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలి అనేది తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, విన్నవన్నిటినీ ఆచరించి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఆనంద బ్రహ్మానందంలో ఓలలాడాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.